క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావంటే నీ జీవితంలో నీ కుటుంబంలో ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండవలసిందే. ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉండవలసిందే. ప్రియమైన వారలారా, ఏంటి అంటే గనక యెహోషువ చెప్తున్న మాట, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ మాటను ఒకసారి చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో? నడి అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో? అమోరీల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించుదరో? నేడు మీరు కోరుకోండి. నేనైతే నేనును నా ఇంటి వారమును యెహోవాని సేవించదము. ఈ మాట చెప్పండి. మీరు ఎవరిని ఆరాధిస్తారో నాకు సంబంధం లేదు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదము. ఈ మాట ఎవరు చెప్తున్నారంట? యెహోషువ చెప్తున్నాడు. యెహోషువ తీర్మానం చూసారా? ఏమంటున్నాడంటే గనక, మీరు ఐగుప్తు నుండి బయలుదేరుతున్నప్పుడు వచ్చిన ఏ దేశాల్లో చూసి ఏ సాంప్రదాయాలు మీ పితరుల చేత మీరు తీసుకుని వచ్చారో, వచ్చిన సాంప్రదాయాలను బట్టి మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో చేసుకోండి, కానీ నేను నా ఇంటి వారందరము కలిసి ఆయనను సేవించదుము అనే మాట చెప్తున్నాడు. చెప్తుంది ఎవరంట? యెహోషువ. దేవుని స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటంటే కనుక, నీ కుటుంబము వేరే వాళ్ళ కుటుంబంతో పోల్చుకోవడానికి వీల్లేదు. నువ్వే మార్గములో అయితే నిలిచి ఉంటావో, ఏ యొక్క లక్షణం అయితే కలిగి ఉంటావో, నీ బిడ్డలు కూడా ఏం చేయాలంట? అదే లక్షణం కలిగి, ప్రభువా నేను నా కుటుంబం కూడా నిన్ను ఆరాధించేలాగా, నేను నా కుటుంబం కూడా నిన్ను గణపరిచేలాగా, నేను నా కుటుంబం కలిసి నిన్ను మహిమపరిచేలాగా ఉండటానికి మాకు సహాయం దయచేయని నీ అనుదిన ప్రార్థన చేయాలి. ఒక క్రైస్తవుడిగా ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో ఏం జరుగుతూ ఉన్నదంటే కనుక, తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నారు, పిల్లలు రావట్లేదు. ఎందుకనంటే కనుక, మనమైతే మయ్యాన్ని వచ్చామాక మనకంటే పూర్వ పుట్టగారులతో నుంచి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ చిన్న వయసు నుండి సండే స్కూల్లో ఎదిగి తర్వాత పెద్దోళ్ళు ఈ దేవుని మందిరానికి వస్తారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆడుకుంటున్న వయసులో పిల్లల్ని దేవుని సన్నిధిలోకి పంపక ఆడుకుంటాకి వెళ్ళిపోండి అని పంపించేస్తున్నారు. సండే స్కూల్కి పిల్లల్ని పంపించడం మానేసిన తల్లిదండ్రులు క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు. క్రైస్తవులుగా పుట్టి క్రీస్తుని ఆరాధిస్తూ చాలామంది పిల్లల్ని ఎక్కడ పంపిస్తలేదంట? దేవుని మందిరానికి పంపిస్తలేదు. ఏమండి, ఇల్లు ఎక్కడికి ఆటంక పెట్టరు. దేవుని సన్నిధి కంటే వర్షం అవుతుందిగా, నేను వెళ్ళొచ్చేస్తాను. ఈరోజు కొద్దిగా ఇబ్బందిగా ఉందిగా, నువ్వు తినేసి పడుకో, రావక్కర్లేదు. ఎవరికి మాటలు చెప్తున్నారు? పిల్లలకి చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారంట? పిల్లలకి. నువ్వు చెప్పిన మాటలు రేపు పొద్దున్న పెద్ద ఎదిగిన తర్వాత వాడి సన్నిధికి వస్తాడా? ఆమె ప్రార్థన కలిగి ఉంటుందా? ఏముండదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో అదే జరుగుతుంది. ఆడుకుంటానికి వదిలేస్తున్నారు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత కూడా పిల్లల మందిరంలో కూర్చోబెట్టి వాళ్ళకు బాధ నేర్చుకోవడానికి అవకాశాన్ని కలిగించే తల్లిదండ్రులు ఉన్నారా? సండే స్కూల్ అయిపోగానే వెళ్ళిపోయి టీవీ చూడండిరా మేము వచ్చే వరకు అనే తల్లిదండ్రులే ఉన్నారు. వచ్చే వరకు సెల చూడండిరా అని తల్లిదండ్రులే ఉన్నారు. కానీ ఇదిగో మీరు కూడా నా పక్కన కూర్చోండి, సండే స్కూల్ అయిపోయింది కదా, వాక్యం వినండి మాతో పాటు అని తల్లిదండ్రులు ఎవరు కనపడతలేదండి ఈరోజు. అందుకనే నేను ఎలాగుండాలంటే కనుక, నీ పిల్లల్ని నా పిల్లల్ని నీతో పాటు దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవంలోనికి తండ్రి మనల్ని నడిపించేలాగా ప్రార్థన చేయాలి. గట్టిగా చేద్దాం దేవుని స్తోత్రం. ఎందుకంటే కనుక ఈ రోజుల్లో అది లేదు. అది లేకపోవటం వల్ల ఏమవుతుందంటే కనుక, ఎదిగి కొలిదే పిల్లలు ఏం చేస్తున్నారంటే కనుక పక్క త్రోవలు పెట్టేస్తున్నారు. ఎదిగి కొలిదే దేవుని సన్నిధి నుంచి విడిచిపోయి, ప్రార్థన అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే ఆరాటం లేదు, ఆసక్తి లేదు, దేవుని సన్నిధిలో గడుపుదామనే ఉద్దేశమే లేదండి పిల్లలకి.
ఏమిరా అంటే కనుక ఆదివారం వస్తుందిగా మా ఫ్రెండ్ ఏదో చిన్న పార్టీ చెప్పాడు అక్కడికి వెళ్ళాలమ్మా అంటున్నారు. మనం కూడా తల్లిదండ్రులుగా ఏమంటున్నాం అంటే పార్టీ అంట, మెచ్యూర్ ఫంక్షను, వెళ్ళకపోతే పిల్ల బాధపడుతుంది, వెళ్ళవండి. సిగ్గుండాలి మనకి, ఏముండాలంట, వెళ్ళవండి. నువ్వే పాస్ చేస్తున్నావు కదా నీ బిడ్డని, బర్త్డే పార్టీ అంట, వెళ్ళవండి. ఆదివారం పోతే మళ్ళీ వచ్చి ఆదివారం కూర్చుంటాడు దేవుని సన్నిధిలో. బుద్ధి ఉండాలి మనకి. ఎందుకంట నువ్వు సన్నిధిలోకి రావటం మానిపించేసి పెద్ద తప్పు చేస్తున్నావు, పైగా పార్టీకి పంపించి మరింత తప్పు చేస్తున్నావు. పోయిన ఆదివారం నాడు మెచ్యూర్ ఫంక్షన్ ఉంది, ఇలాగే సినుకులు పడుతూ ఉన్నాయి. ప్రేయర్ అయిపోయిన తర్వాత పిల్లని పని కట్టుకుని తీసుకెళ్ళి నీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం ఒక 20 సార్లు 30 సార్లు ఫోన్ చేశారు, ఎక్కడున్నావు, ఆటో బయలుదేరిపోతుంది, ఎక్కడున్నావు అని. ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు రెడీ అవ్వమని నేను తీసుకెళ్తానని తీసుకెళ్ళి ప్రేయర్ అయిన తర్వాత అవకుండా కాదు. ఈరోజు అలా లేదండి. మన పని ఏంటంటే కనుక మనం కూర్చున్నాం, పిల్లల్ని పంపిద్దాం. దేవుని స్తోత్రం. జాగ్రత్త, దేవుని మందిరాన్ని దూరపరచుకోవద్దు. యెహోషువ చెప్తున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఇది మొట్టమొదటిది. ఏం చేయాలంట? దేవుణ్ణి సేవించే విషయంలో మనము కుటుంబంగా ఉండాలి. మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబంలో ఉండాల్సింది ఏంటంట? కుటుంబంగా కలిసి దేవుణ్ణి సేవించాలి. రెండోదిగా చూసుకున్నట్లయితే కనుక కుటుంబ ప్రార్థన ఉండాలి. ఏముండాలంట? కుటుంబ ప్రార్థన ఉండాలి. పొద్దున్న సాయంత్రము నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేసుకునే అనుభవంలోనికి రావాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక మనకు అక్కడ కనపడుతున్న మాట చూడండి అమ్మా. మరియు నామమున ప్రార్థన చేయట ఆరంభమైనది. ప్రార్థన ఎప్పుడు ఆరంభమైందంట బైబిల్లో? షేతుకు కుమారుడు పుట్టాడు. ఆయన పేరేం పేరంట? ఎనోషా. పుట్టిన తర్వాత ప్రార్థన ఆరంభం చేశారు. ఈ ప్రార్థన కుటుంబంగా ఏర్పడినప్పుడు ఆరంభమైంది. ఈయన ప్రార్థన ఉదయము సాయంత్రము కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. ఒక క్రైస్తవ కుటుంబంగా నీ కుటుంబంలో ఏమంటే సన్నిధికి వచ్చే అనుభవం ఒకటి, దేవుని సేవించే అనుభవంలోనికి ఒకటి. రెండోది ఏం చేయాలంటే కనుక మనము ప్రార్థన చేసే అనుభవంలోనికి ఎక్కడుండాలంట? కుటుంబంగా కలిసి ఒకరున్నా ఇద్దరున్నా కలిసి కట్టుకుని దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని మనం ఆయన్ని స్తుతించి ఆరాధించినట్లుగా మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మొట్టమొదటిగా యెహోషువ అంటున్న మాట ఏంటంట? నేనును నా ఇంటి వారము దేవుణ్ణి ఆరాధిస్తాము. రెండోది చూసుకున్నట్లయితే కనుక నీ కుటుంబంలో ప్రార్థన అనేది కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఇంకొక విషయాన్ని, మూడో విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఒక మాట కనపడుతుంది, ప్రేమ. ఏంటంట? ప్రేమ. క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ఏంటంట? రెండవది చూస్తున్న ప్రేమ. ఏముండాలంట? ప్రేమ కలిగి ఉండాలంట. ఈరోజు సన్నిధిలో కానివ్వండి, కుటుంబాల్లో కానివ్వండి, లేకపోతే వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, ఏమీ లేదంట, ప్రేమ లేదంట. అక్కడ అందుకని చెప్తూ ఉన్నాడు యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక చూడండి 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, మనము ఒకరిని ఒకరు ప్రేమిందుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలము. ఎవరి మూలంగా కలిగిందంట? దేవుని మూలముగా కలిగిందంట. సహోదరులారా అన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? సహోదరులారా అంటున్నాడు. ఏమనంటే గనక, అయ్యా ప్రేమ ఎవరి మూల కలిగిందంట? దేవుని మూలముగా కలిగిన ఈ ప్రేమ ఒకరిని ఎడల ఒకరు ఏమై ఉండాలంట? కలిగి ఉండాలంటే ఏం కలిగి ఉండాలి? డబ్బులు కలిగి ఉండాలా? ఆస్తిపాస్తులు కలిగి ఉండాలా? బలగం కలిగి ఉండాలా?
బంధుత్వం కలిగి ఉండాలా? ఇది చెప్పుకొచ్చారా యేసుక్రీస్తు వారు? ఏం చెప్పుకొచ్చారు? ప్రేమ కలిగి ఉండాలంట. ఏం కలిగి ఉండాలంట? ఈ ప్రేమ కలిగే విధానాన్ని వాక్యం ఎంత తేటగా చెప్తూ ఉన్నదంటే, ఒకరిని ఎడల ఒకరు. ఏంటంట? తేడా ఏమీ లేదు. మరి ఈరోజు సంఘంలో అది ఉందా అంటే సంఘంలో అది లేదు, కుటుంబంలో అది ఉందంటే లేదు. అంటే క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ఏంటంట? మూడవదిగా ప్రేమ ఉండాలంట. ఏముండాలంట? ప్రేమ లేక ఈరోజు అల్లల్లాడిపోతున్నారండి జనాలు. ప్రేమ, సహోదరులు ప్రేమ కరువైపోయింది. ఎందుకంటే కనుక ఈరోజు సంఘాల్లో చూసుకున్నట్లయితే ఒకరి మీద ఒకరికి పగ. ఎక్కువ మంది ఉంటారు కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు అన్నదమ్ముల కుటుంబాలు కూడా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు ఉంటాయి. ఏంటంట? అన్నదమ్ములు కూడా దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు ఉంటాయి. ఈ అన్నదమ్ములు నమ్ముకున్న కుటుంబాల్లోనూ అన్నయ్య ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకోండి, తమ్ముడు ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకోండి, వీళ్ళిద్దరమయ్యాన్ని అడ్డుగోడ ఉంటుంది. ఏం పెట్టారంట? అడ్డుగోడ. అంటే వీళ్ళు ఖచ్చితంగా ఏం పంచుకోలేకపోతున్నారు? ఎందుకు? సహోదరులే, పక్క వాళ్ళు కూడా కాదు, బయట వాళ్ళు కూడా కాదు, ఒక కన్న తల్లికి పుట్టి ఒక సనుబాలే తాగిన వారే పక్షులు పెంచేసుకున్నయ్యా అడ్డుగోడ కట్టేసుకుని ఏం చేస్తున్నారంట? ప్రేమను వ్యక్తపరచుకోలేకపోతున్నారు. మరి వీళ్ళకెందుకు ఇంకా క్రీస్తు అనే ఒక అనుభవము, క్రైస్తవ అనే ఒక ముద్ర? ఎందుకంట? ప్రేమించలేని వ్యక్తికి, ప్రేమను పంచలేని వ్యక్తికి ఇంక యేసుక్రీస్తు వారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తానికి వీల్లేదు, ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీద వాళ్తానికి వీల్లేదు, వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు మాట్లాడుకోవడానికి వీల్లేదు కక్షలో, కానీ ప్రార్థనకి వెళ్తారు. ఇంకో కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంటికాడ ప్రార్థన అండి పాస్టర్ గారు నేను రానండి. ఎక్కడ? ఆ ఇంటికాడ ప్రార్థన నేను రానండి. ఆవిడ అంటే అదే, ఆవిడే రానప్పుడు నేను ఎందుకండి? రేపొద్దున్న ఎవరు రాకపోయినా పర్లేదు నా ఇంటికి. ఎక్కడ పోతామని తెలుసా? రేపొద్దున్న కంగారు పడకండి. ఇక్కడ నీ కక్షలు, ఇక్కడ నీ పట్టింపులు, ఇక్కడ నువ్వు చూపించింది ఏదైతే ఉందో అదంతా కూడా ఆయన నోట్బుక్లో రాసుకుంటూనే ఉంటాడు. ఖచ్చితంగా మనం వెళ్ళేటప్పటికి మనకంటూ ఒక ప్రతిఫలం అనేది ఇస్తాడు. నువ్వే ఫలాన్ని పొందుకోవాలనుకుంటున్నావో ఆలోచించుకో. ఇక్కడే నువ్వు ప్రార్థన కలిగి జీవిస్తావా? మంచిది. ఇక్కడే నువ్వు ప్రేమ కలిగి జీవిస్తావా? మంచిది. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జ్ఞాపకం, అయ్యో ఆ రోజు పాస్టర్ గారు గుండెలు బాదుకుని మరీ చెప్పాడు, నోరు పడిపోయేలాగా మరీ చెప్పాడు, అయినా నేను ఆలకించలేదు అని అనుకుంటే ప్రయోజనమేమి లేదు. కనుక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది ఏంటంట? ప్రేమ. పైకి చాలా ప్రార్థన పరులుగా ఉంటారు, ఆరాధన పరులుగా ఉంటారు. అబ్బా అయ్యమ్మ ప్రార్థన చేస్తే జరగనంటూ ఏమీ లేదు, జరిగిపోతాను. ప్రేమ ఉండదు ఆవిడికి. ఏముండదంట? అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నారు తెలుసా? నీ కొండను పిండి చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేని వాడు వెద్దుడు అన్నాడు. మనకు అది లేదుగా. ఏంటంట? నువ్వు ప్రార్థనలో పోరాటం ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే వెద్దుడువు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఏమి నేర్చుకుంటున్నాం దేవుని సన్నిధికి వచ్చి? ఎలా ఉండాలని అనుకుంటున్నామనండి? ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినవి ఉంటే దేవుడు ఇవ్వాల్సినవి ఇస్తాడండి. మనం అటువంటి జీవితాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే కనుక మన జీవితంలో ఏదో కావాలనుకుని అసలైన దాన్ని వదిలేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మొట్టమొదటిగా కుటుంబ ప్రార్థన, రెండవదిగా ప్రేమ, మూడవదిగా చూసుకున్నదాక పరిశుద్ధత. ఏంటంట? చెప్పండి ఏంటి? మూడవదిగా పరిశుద్ధత అనే విషయాన్ని మనం చూసుకున్నట్టు హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో కనపడుతున్నది. పరిశుద్ధులై ఉండాలంట దేవుని చూడాలంటే, లేకపోతే దేవుని చూడలేమంట. చదవండి అన్నమాట. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారినంతగా ఏది నొప్పలేరు. నా కుమారుడు ప్రభు చేయు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొక్కము. తాను ప్రేమించువారు శిక్షించి ప్రతి కుమారుని దండించుచు సంభాషించినట్లు సంభాషించి ఆయన హెచ్చరికను
మరచితిని. ఏం చెప్తున్నాడు ఆయన? దేవుని యందు 12:4 హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంట? ఏమని తమ్ముడు? మీరు పాపముతో పోరాడుతున్నప్పుడు రక్తము కారినట్లుగా పోరాడాలంట. ఏం చేయాలంట? మామూలు పైన కాదు, నీ గుండె పగిలిపోయినట్లుగా, ఆఖరికి నెత్తినోరు కొట్టేసుకుని దొల్లేసినట్లుగా నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలంట. ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలంట. ఎందుకు ఈ మాట అన్నాడంటే కనుక, దేవుణ్ణి చూడాలనుకున్న వాడికి, దేవుని దర్శనం కావాలనుకున్న వారికి పరిశుద్ధత అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడనే. 14 దేవుని స్తోత్రం కలుగునుగా. కేటంట? అందరితో సమాధానమును ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడలేరు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏం చూడలేరంట? దేవుని సన్నిధిలో నువ్వు 2 విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పాపాన్ని పోగొట్టుకోవాలంటే కనుక రక్తమును చిందించినట్లుగా ఎక్కువగా కూడా నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే కనుక, ఇదిగో ఇక్కడ నువ్వు పరిశుద్ధుడిగా మారటానికి. ఈ పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఏం చేయలేవంట? దేవుణ్ణి చూడలేవు. కాబట్టి నేను కూడా ఎలా ఉండాలి అంటే కనుక పరిశుద్ధత కలిగి ఉండాలి. ఏమై ఉండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈరోజు పరిశుద్ధత ఉండదు. ఏముండదంట? పైన వస్త్రాలు మారుస్తున్నాం అంతేగాని హృదయమును కడుక్కోలేకపోతున్నాం. పైన మాట తీరు మారుస్తున్నామేమో కానీ లోపల అంతరంగంలో ఉన్న కల్మషాన్ని మార్చలేకపోతున్నాం. కాబట్టి మన జీవితంలో ఉండవలసింది ఏంటయ్యా అంటే కనుక, ఇదిగో పరిశుద్ధత ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి ఏంటంట? కుటుంబ ప్రార్థన. రెండోది ఏంటంట? మూడోది ఏంటంట? పరిశుద్ధత. నాలుగోది చూద్దాము ఐక్యత. ఏంటంట? నాలుగవది ఐక్యత కలిగి ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చూద్దాము. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతోను నడుచుకునవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన మిమ్మలను బతిములాడుకుంటున్నానంట. అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉండి సంఘానికి రాస్తున్న లెటర్ అండి ఇది. ఎక్కడంట? సంఘానికి. ఎక్కడుండి రాస్తున్నాడు? కడుపు నిండా తినేసేసి లేచి తర్వాత రాస్తున్నాడా? లేదు, బంధించబడి. బంధకాలు అలాంటివి అంట, మామూలు బంధకాల, కాళ్ళకి చేతులకి బంధకాలండి. సంకీళ్ళు వేసేసి ఇంత గుండ్రాయికి పెద్ద రాయికి కట్టేసేవారు. అలాంటి స్థితిలో ఒక లెటర్ రాస్తున్నాడు. ఎటువంటి తెలుసా? మీరు ఐక్యత కలిగి ఉండండి. ఏమంటున్నాడంట? మీరు ఐక్యత కలిగి ఒకని ఎడల ఒకరు తగ్గించుకుంటూ దీర్ఘశాంతకులై ఉండి ఒకరి ఎడల ఒకరు ఏమండి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నించండి అని చెప్తున్నాడు. అంటే సంఘము ఎలా పడితే అలాగ ఉండటానికి యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. కుటుంబం ఎలా పడితే అలాగ ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఎలా ఉండాలి అంటే కనుక ఐక్యత కలిగి ఉండాలంట. ఎలా ఉండాలంట? ఐక్యత కలిగి ఉండాలంట. ఈరోజు కుటుంబాల ఐక్యత కలిగి ఉందా? భార్యాభర్తల మధ్యన ఐక్యత లేదు, పిల్లల మధ్యన ఐక్యత లేదు, పెద్దవాళ్ళ మధ్యన ఐక్యత లేదు. వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళకంటే అలా పడదు. తగ్గించుకుంటే భర్త తగ్గించుకుంటే భార్య తగ్గించుకుంటే భర్త ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఎందుకంట? నీకు వాక్యం చదవటం రాదు కదా. దేవుని మనసు నీలో ఉంటాయి అక్క, దేవుని మనసు నీలో ఉంటాయ్యా. నువ్వు ఎలా ఉంటావు తెలుసు అంటే కనుక దీర్ఘశాంతకుడు అయి ఉంటావు అన్నమాట. ఎలా ఉంటావంట? దీర్ఘశాంతకుడు. రోజు కూడా నీ జీవితం ఎలా ఉంటుందంటే కనుక నువ్వు చచ్చిన శవంలా ఉంటావు.
చెప్పాలంటే ఏంటంట, చచ్చిపోతాం అంతే. ఇంక బతకటానికి ఏమీ లేదు. ఎందుకు అయ్యా అంటే కనుక నీలో వాక్యం అడ్డం వస్తూ ఉన్నది. మాట్లాడాలంటే దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు అటువంటి ఐక్యత కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో ఐక్యత కలిగి ఉండాలి, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండాలి, బయటికి వెళ్తే బయట ఐక్యత కలిగి ఉండాలి. ఈ ఐక్యత ఎవరికి కావాలంట? ఒక క్రైస్తవుడిగా నీకు కావాలి, ఒక క్రైస్తవురాలుగా నాకు నీకు కూడా, నీ కుటుంబానికి నా కుటుంబానికి కావాలి. ఈరోజు ఈ విషయాలు మనం నేర్చుకుంటాను. మనకి ఒకవేళ ఈ కాడ నుండి మనలో అది ఉండకుండా అయితే ఉండకూడదు, ఉండాలి. దేవుని స్తోత్రం. అంతకుముందు లేదేమో, ఇప్పుడు ప్రభు సన్నిధిలో పొందుకుందాము, అడుగుదాము. ప్రభువా నీ సహాయం మాకు దయచేయండి. ఇదిగో చెప్పబడి నీ మాటలు నా హృదయంలో ఉండటానికి సహాయము దయచేయండి అని ప్రభువును బతులాడుకోవాలి. ప్రియమైన వారలారా, ఇంకో విషయం చూద్దామా? 5వదిగా చూసుకున్నది యథార్థత. ఏముండాలంట? యథార్థత ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన వారలారా, కీర్తన గ్రంథము 15వ అధ్యాయం ఒకసారి చూద్దామా? అక్కడ చూడండి, కుటుంబంలో ఏం కలిగి ఉండాలంట? యథార్థత కలిగి ఉండాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అతివాడు నాలుకతో. ఆమేన్ చెప్దామా? దేవుడు స్తోత్రం కలుగును గాక. చూడండి, యథార్థముగా హృదయపూర్వకంగా నిజం పలికేవాడంట. నీవు అవునంటే అవును, కాదంటే కాదు. ఇంకా 4-5 మాటలు నువ్వు చెప్పకూడదు ఎవరి మీదను. అవునంటే అవును, ప్రభావతకు చేసిందంటే చేసిందంతే. నువ్వు 600 ఏంటంట మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవ కుటుంబంలో మొట్టమొదటిది ఏంటంట? కుటుంబ ప్రార్థన. 2వది ప్రేమ. 3వది పరిశుద్ధత. 4వది ఐక్యత. 5వది యథార్థత. ఏంటంట? యథార్థంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 6వదిగా చూసుకున్నట్టు కనుక సాక్ష్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం కావాలంట? సాక్ష్యము కావాలి. క్రైస్తవ కుటుంబంలో ఏం కావాలంట? సాక్ష్యం కావాలి. చూద్దాము, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాము. సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపుట వారి అలన జ్ఞానము కలిగి నడుచుకునుడి. ప్రతి మనుషుడికి ఎలాగును ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై ఈ మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలగగాను కృపా సహితముగాను ఉండనీడి. ఎలా ఉండాలంట? అబ్బా దేవుని స్తోత్రం కలుగును గాక. సాక్ష్యము. దేవుని స్తోత్రం ఎలాగంట? ఎలుపుల వారికి, ఎవరికి? సంఘము బయట ఉన్న వారికి, సంఘములో ఉన్నవాడు నీవు ఎలా ఉండాలో తెలుసు అంటే కనుక ఒక సాక్షిగా ఉండాలండి. ఎలా ఉండాలంట? నీ జీవితం ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉండాలంట. ఎలా పడితే అలాగా ఉండటానికి కాదు. ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నది ఎలా పడితే అలాగా జీవించటానికి కాదు. దేవుని సన్నిధిలో నిన్ను నన్ను కుటుంబంగా ఉంచింది దేనికరకంట? రుచికరంగా మార్చటానికి. ఎదుటి వరకు ఎలా ఉండాలంటే నీ నా జీవితము రుచికరంగా అంటే మంచి సాక్ష్యం ఇచ్చేవారిగా, మంచి సాక్ష్యం కలిగి మన జీవితాన్ని ఎక్కడికక్కడ పరీక్షించుకొని, ఏమండి మన జీవితంలో చక్కటి మాధుర్యాన్ని కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. 7వదిగా చూసుకున్నట్లయితే కనుక ఇచ్చుట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట 7వదిగా? ఇచ్చుట చూసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము చూద్దాము. సహోదరుల ప్రేమ ఆదిక్షము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిక్షము చేసితిరి, మీరును వారితో కూడా మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని ఏం చేయాలంట? మర్చిపోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. అదేంటని మరి మర్చిపోతారు? క్రైస్తవులు ఇదే కదా ఉన్నది. ఇప్పుడు క్రీస్తుని అంగీకరించిన వారిలో ఎలా ఉందంట? నువ్వు తింటమే చూసుకుంటున్నావు, నువ్వు కట్టుకోవటమే చూసుకుంటున్నావు,
నేను తింటాం చూసుకుంటున్నాను, నేను కట్టుకోవడం చూసుకుంటున్నాను. పోనీ ఎదుటి వారికి పెడతాం ఏమైనా ఉందా? అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తున్నాడంట, ఈ విషయం తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరాళ్ళు? అబ్రహాం గారు. దాని ప్రతిఫలం ఏం చూశారంట? పొందుకున్నారు. అందుకని సహోదరులకి ఆతిథ్యం ఇవ్వటంలో ఎక్కడ కూడా అబ్బే, నీ ఇంటికి వచ్చారు ఇంకో సేవకులకు కానీ, నీ ఇంటికి వచ్చారు ఇంకో విశ్వాసులు కానీ ఏం చేయాలంట? దేవుని స్తోత్రం కలుగును గాక. అది ఉందంటారా? మనకి ఏముందంటారు? అసలు ఏమివ్వాలంట? అబ్రహాము అసలు ఏమి చేస్తున్నారని తెలియకుండానే అబ్రహాము గారు వాళ్ళకి పరిచర్య చేస్తే దాన్ని ప్రతిఫలం పొందుకున్నాడంట. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, ఈరోజు ఒక సేవకుడిగా నీ పక్క సేవకుడు వచ్చినప్పుడు ఆ సేవకుడికి తగినంత ఏం చేయాలంట? చక్కగా నీ ఉన్నంతలోనే చక్కటి భోజనం ఏర్పాటు చేసి పెట్టాలి. తగినంత ఏమండి దేవునికి ఇచ్చినంతగా కృతజ్ఞత నువ్వు చూపించాలి. సంఘముగా నీవు కూడా ఏ సేవకులు వచ్చినా నీవు కూడా చక్కటి అనుభవం కలిగి సేవకుడిని ప్రేమించాలి. ఒకవేళ విశ్వాసం వచ్చినా ఆ విశ్వాసం లేమిలో నుంచి వచ్చిన వాడైతే కనుక ఆ విశ్వాసం నీ దగ్గర ఉన్న దానిని సేవకుడిగా నీవు ఇవ్వాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఉండవలసిందే. అది సేవకులు అవనివ్వండి, విశ్వాసులు అవనివ్వండి, ఎవరైనా కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాల్సిన వారే. ఏంటంట? ఇచ్చే విషయంలో సనుక్కోక, పెట్టే విషయంలో సనుక్కోక, పెట్టిన తర్వాత అయిపోయింది అనుకోక ఏం చేయాలంట? ఇంతే పిండి, ఇంతే నూనె, ఇంతే నీరు. 3.5 సంవత్సరాలు తగ్గలేదు. ఎక్కడ తగ్గింది? ఎక్కడన్నా? మరి తగ్గలేదంటే ఆమె హృదయం ఎలా ఉందంటే కనుక ఇచ్చే విషయంలో తన ప్రాణాల కంటే ఎక్కువగా ఇస్తే అని నాకేంటి అని అనుకోకుండా చచ్చిపోతే చచ్చిపోయామనుకుని ఇవ్వటానికి ముందుకు వచ్చింది. మనం ఏం చేస్తామంటే కనుక మనకే లేదు, ఈ పూట కొంటే ఇంకో పూటకు లేదు, ఎక్కడి నుండి తెస్తాం? వీళ్ళందరినీ తీసుకొస్తున్నాం, ఎక్కడి నుండి తెస్తాం? వీళ్ళందరికీ నుంచి సిగ్గు ఉండాలి మనకి ఈ మాట అంటానికి. అసలు నువ్వు తింటుంది, నేను తింటుంది ఆయన ఇచ్చింది కదా. తినేసేసేసి ఒకవేళ ఆ పూటకు లేకపోతే ప్రభువా నువ్వు ఇచ్చిన వారిని, నువ్వు పంపిన వారు నా దగ్గరికి వచ్చారు, పెడతానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి ఏమైనా నా దగ్గరికి పంపిస్తే కనుక నేను పెట్టగలను అని ప్రార్థన చేస్తే ఆయన ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు ఇస్తారంట? నేను ఒక మంచి సాక్షి చెప్పరా? దేవుని స్తోత్రం కలుగును గాక. తమ్ముడు వచ్చాడు మొన్న ఒకసారి. వచ్చినప్పుడు నా దగ్గర ఆ పూట కూరగాయలకి మాత్రం ఉన్నది, తర్వాత కూరకి లేవు. మొత్తం కుటుంబం వచ్చారు. ఏంటి ఆ పరిస్థితి అనేది చూస్తూ ఉన్నాను. ఆ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభువా మాకు సహాయం చేయండి అన్నాను. నేను ఎప్పుడు పలికే మాట ఒక మాట ఉంటుంది అన్నమాట, నీ ప్రియులు నిద్రిస్తుండగా వారికి నీవు ఆహారాన్ని సిద్ధపరచదువు అనే మాట ఉంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మాట నా హృదయంలో మారుమోగుతోంది. ఇల్లు చూస్తానికి పరిశ్రమ వచ్చాము, చూస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒకళ్ళ ఇంటికి వెళ్తే ఆ పక్కవారు ప్రార్థన చెయ్యి, పాస్టర్ గారు వస్తే ప్రార్థన చేయించి నా పెళ్లి కొరకు కానుకెమ్మని 200 రూపాయలు ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా 2 చేతులు ఇద్దాం. ఎవరికి చెప్తే ఎవరు ఇప్పించారంట? నిజానికి వాళ్ళకి ప్రార్థన అనేది అంగీకారం కాదు, కానీ ఆ పక్కవారి చేత ఆ ధనాన్ని మన వాళ్ళ ఇంటికి పంపించాడు ఆయన. అంటే నీ శత్రువులు ఏంటో నీకు భోజనమును సిద్ధపరచుతున్నాం. నిజానికి నా దగ్గర డబ్బు లేదు, కానీ దేవుడే సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కనుక నువ్వేయవలసిన భారం ఎవరి మీద అంట? ఆయన మీద ఇటు మానేసి మనుషుల మీద వేసేస్తావు. ఇంత తినటానికి ఏమీ లేదు. ఎప్పుడు కొట్టకుండా అప్పుడే బద్దలు కొడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే క్రైస్తవుడిగా నీకేంటంటే ఇచ్చే గుణం ఉండాలి, పెట్టే గుణం ఉండాలి. దేవుడే ఇస్తాడు, నీకు అధికంగా ఇస్తాడు. ఈ మాట మర్చిపోయి నువ్వేం చేస్తావంట? బద్దలు కొట్టేస్తావంటే, సనుక్కుంటా ఉంటా, పెట్టి ముందు సనుక్కుంటా. ఈ సనుక్కునే బుద్ధి సాతానుగా నేర్పాడు నీకు. అంతే మన క్రైస్తవ కుటుంబంలో ఉండవలసింది కదా. నీకు ఆకలి లేకపోయి నువ్వు ఫస్ట్ దేవుడే పంపిస్తాడు. ఒకవేళ నువ్వు పెట్టేసిన పప్పానం పెడితే నీకు ఆయన బిర్యానీ పంపిస్తాడు. అని పంపించిన రోజులు కూడా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ మాటలు మర్చిపోయి మన జీవితాన్ని ఏం చేస్తామంటే కనుక సనుకుడే బతుకుడు, సనుగుడే బతుకుడు, బతుకంతా కూడా సనుగుడే ఇంకా జీవితాలకి. దేవుని స్తోత్రం కలుగును కాక. లాస్ట్ మాట ఇంకోటి చూద్దాం. 8వ మాట క్షమాపణ. ఏంటంట? ప్రాముఖ్యమైంది.
ఏది చెప్పినా కానీ పాస్టర్ గారు ఇది మాత్రం చెప్పకుండా మా ఇంట వంట లేదు. ఎందుకంటే తెలుసా, ప్రభు మమ్మల్ని క్షమించాలి కానీ మేము ఎవరినే చెప్పండి మాట, ప్రభు మమ్మల్ని క్షమించాలి కానీ మేము ఎవరిని క్షమించం. నిజమేనా ఈ మాట? నిజమే. ఎందుకో తెలుసా, ప్రభా నేను పాపిని ప్రభా నన్ను క్షమించు ప్రభా అంటామా లేదా తమ్ముడా? అంటామా? కానీ ఈ విషయాన్ని చూడండి ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే కనుక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయాన్ని, గొప్ప సంగతులను ప్రభు మనకు బయలుపరుస్తామన్నాడు. ఎంత గొప్ప సంగతులు అంటే చూసారంటే కనుక క్షమించాలంట. ఏం చేయాలంట? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా, ఒక సేవకుడిగా, నువ్వు సంఘాన్ని నడిపించేవాడువైనా, లేకపోతే నువ్వు సువార్తను చెప్పేవారువైనా, నువ్వు సంఘంలో కూర్చుని వాక్యమును వినేవారువైనా, నువ్వేం చేయాలంటే కనుక క్షమాపణ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? మన ప్రార్థన పరలోక ప్రార్థనే. మనలో అది ఉండనే ఉండదు. ఏంటంట? పరలోక ప్రార్థన. ఏమని చేస్తామంట? పరలోకంలో ఉన్న తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు భూమినందు నెరవేరును గాక, నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము, మీ మెదటి వారిని క్షమించినట్లు. ఆ మాట నిజం చెప్పండి. మీ మెదటి వారిని క్షమించినట్లు. క్షమిస్తున్నారా? క్షమిస్తున్నారా? ఒక్క మాట మనకు ఒకటి ఉంది కదా, ఏంటిది? గుండె అంటారు కదా. ఇక్కడ చేసుకుని కుడిచే ఇక్కడ వేసుకుని, అందరికీ కుడివైపునే ఉంటుంది కదా, ఎడవైపుగా మార్చబడలేదు కదా. ఎడమవైపునే ఉంటుందండి. దేవుని స్తోత్రం కలిగిన. ఎడమవైపుని మీ చేయించుకుని నేను క్షమించాను అని చెప్పగలరు ఈ మాట. మరి మన ప్రార్థన ఏంటి? నేను క్షమించేసరే మీరు నన్ను క్షమించండి అంటున్నారు. అమ్మ బాబోయ్, దేవుని స్తోత్రం కలుగును కాక. ఎంత అబద్ధకులు అంటే, మనకంటే పెద్ద అబద్ధకులు ఎవరో లేరు తెలుసా? మనకంటే పెద్ద అబద్ధకులు ఎవరో లేరు ఈ భూప్రపంచం మీద. అంత పెద్ద అబద్ధకులు మనం. ఎందుకో తెలుసా? మన ప్రార్థన పెదవుల నుంచి పలుకుతున్నాము, క్రియల్లో లేదు. క్షమించండి అని ప్రభుని మనల్ని అడుగుతున్నాము, మనం ఎదుటి వాళ్ళని క్షమించేసామని మళ్ళీ ప్రభు దగ్గర అబద్ధాలు చెప్పేస్తున్నాం. ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పలేదు? మీరు మేము ఎదుటి వారిని క్షమించినట్లు మీరును మమ్మల్ని క్షమించండి. మనం ఎక్కడ క్షమించాం? ఒక్క మాట ఆలోచించండి. క్షమించాం అసలు? ఈ మాట పలుకుతున్నాం ప్రతిసారి ఆరాధనలో కూర్చున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఈ మాటలు పలుకుతూనే ఉన్నాం కదా. పలికినప్పుడు అబద్ధం ఆడుతున్నాం అనేసి ఇంగిత జ్ఞానం కూడా లేదా మనకే? ఆయన కొడతాడన్న జ్ఞానం లేదా మనకే? దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన ప్రార్థన అలాగ అలవాటైపోయింది అంతే. మనం ఏంటంటే ఆ పదాల్లో ఉన్న అర్థాలు ఎవరికి కావాలండి? మనకే ఎవరికి కావాలో? బ్రతుకుతున్నాం అంతే. చచ్చిన తర్వాత ఎవడొకరు చూసుకుంటారు. చచ్చాక ఎవరు చూసుకుంటారు? ఆల్రెడీ ఆయన చూసి వచ్చారు కాబట్టి చెప్తున్నారు, కంగారు పడకండి అని. మన ప్రార్థన, మన విధానాలు, మన జీవితాలను ఒకసారి పరిశీలన చేసుకుంటే మనం ఎవరిని క్షమించాలో, ఎలా క్షమించాలో వాక్యమే మనకు తేటగా చూపిస్తూ ఉంటే మనకు ఆ జ్ఞానం లేదు. ఏం లేదంట బోయస్ గారు. ఏంటంట? ఎదుటి వారిని క్షమించమని చెప్పేస్తున్నాము, మేము క్షమించేసామని కూడా చెప్పేస్తున్నాము. కానీ దేవుణ్ణి అడుగుతున్నాం, మమ్మల్ని కూడా మీరు క్షమించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3:13 ఒకసారి చూద్దాం. ఆని చేసినను అమ్మ ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు అసహించుకుని, కరెక్ట్గా చదవన్నానా? ఒకరినొకడు సహించుకుని క్షమించుకొనుడి. ఏంటంట? ఫస్ట్ నుంచి ఒకసారి మరలా చదువున్నాను, బాగున్న మాటలు. అమ్మ కంగారు లేకుండా మెల్లగా, అందంగా, చక్కగా. ఏమండి? వర్షం పడుతున్నప్పుడు చక్కటి బిర్యానీ తిన్నట్లుగా చక్కగా చదవండి అమ్మ, 4 తిరిగినట్లుగా. ఎవడైనను తనకు హాని చేసినను ఒకడు, నువ్వు చదువుతాముడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరికి ఒకడు క్షమించుడి. ఏమాట మాట చెప్తున్నాడు ఆయన? ప్రభువు మిమ్మల్ని క్షమించలాగన మీరును క్షమించుడి. అబ్బా, దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రభు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలంట? ఆ ఒక్కటి చెప్పకండి పాస్టర్ గారు.
ఏంటంట నడి నెత్తు నుంచి అరికాల వరకు మండిపోతుంది. ఆ మాట చెప్పకండి. ఏ మాట అంట? క్షమించమన్నమాట. ఎందుకంటే తెలుసా, ఎన్నో మాటలు అన్నారు, ఎలా క్షమించాలి? ఏంటంట? ఎన్నో మాటలనే సరే ఎలా క్షమించాలి? జ్ఞానం ఉన్నది ఇక్కడ. ఏమని చెప్తున్నారంట? ఒకరిని ఎడల ఒకడు ఒకవేళ ఏమన్నా అపరాధం చేసి ఉంటే క్షమించండి. ఎందుకు క్షమించమన్నా తెలుసా? ప్రభు మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు కూడా క్షమించండి. ఎంత గొప్ప మాట చూసారా? ఈ బైబిల్ అంతా కూడా ఎక్కడ రాయబడిందో ప్రేమ క్షమాపణ తప్ప ఇంకెక్కడ కనపడతలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన జీవితం ఏమనుకుంటున్నారో, ఇది వదిలేస్తాం, ప్రేమించడం వదిలేస్తాం, క్షమించడం వదిలేస్తాం, ఇంకా మిగతాదన్నీ కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మత్తయి సువార్త 6 అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త. మమ్మల్ని స్వాదంలోనికి తేక దుష్టుల నుండి తప్పించము, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి లేదు. ఏంటంట? లేదు. పై మాట అంటే లేదు. ఎక్కడ క్షమాపణ లేదు. ఎక్కడ క్షమాపణ? నా ఎంక చూడండి. ఇక్కడ క్షమాపణ నువ్వు క్షమిస్తేనే అక్కడ ఆయన క్షమిస్తాడు. అక్కడ ఆయన క్షమించలేదు అనుకో, ఇక్కడ నువ్వు క్షమించట్లేదు. నువ్వు క్షమిస్తే ఏం చేస్తాడంట? ఆయన క్షమిస్తాడు. నిన్ను క్షమించి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. క్రైస్తవ జీవితం ఎంత గొప్పదో తెలుసా? పగలతో కూడుకున్న జీవితం కాదండి, ప్రతీకారాలతో కూడుకున్న జీవితం కాదండి, కక్షలతో కూడుకున్న జీవితం కాదండి. ఏమండి, ఎప్పుడు దొరుకుతాడో నొక్కేద్దాం అని అనుకునే జీవితం కాదండి. క్రైస్తవ జీవితం నెమ్మది కలిగిన జీవితం, క్రైస్తవ జీవితం ఉన్నతమైన జీవితం, క్రైస్తవ జీవితము అమూల్యమైన జీవితం, క్రైస్తవ జీవితము నిబంధనలతో కూడుకున్న జీవితం. ఏ జీవితం అంట? క్రైస్తవ జీవితం నిబంధనలతో కూడుకున్న జీవితము. ఎలా పడితే అలా జీవించేసి ఎలా పడితే అలా పరలోకానికి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళలేము. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తున్నావంటే, ఒక క్రైస్తవురాలుగా నువ్వు జీవిస్తున్నావంటే నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, కుటుంబ ప్రార్థన ఒకటి ఉండాలి, రెండోదిగా చూసుకున్నట్లయితే కనుక ప్రేమ కలిగి ఉండాలి, మూడోదిగా చూసుకున్నట్లయితే పరిశుద్ధత కలిగి ఉండాలి, నాలుగోదిగా చూసుకున్నట్లయితే ఐక్యత కలిగి ఉండాలి, ఐదోదిగా చూసుకున్నట్లయితే యథార్థము కలిగి ఉండాలి, ఆరోదిగా చూసుకున్నట్లయితే సాక్ష్యం కలిగి ఉండాలి, ఏడోదిగా చూసుకున్నట్లయితే ఇచ్చే గుణం ఉండాలి, ఎనిమిదోదిగా చూసుకున్నట్లయితే కనుక క్షమాపణ గుణము ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును. ఈ 8 లక్షణాలు నీలోనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అసమస్యకమైన జీవితాన్ని జీవించడానికి మనం రాలేదు. ఎలాగ బయట సంఘములో లేని వారు జీవించినట్లుగా ఈ పూట ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట మార్చేలాగా జీవించడానికి నీకు యేసుక్రీస్తు వారు నిన్ను ఆయన రక్తంతో కడిగి శుద్ధీకరించలేదు. ఎప్పుడైనా ఒకే మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎలాగుంటున్నావు ఈరోజు? నీళ్ళు ఈ లక్షణాలు ఉన్నాయో? క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా ఈ లక్షణాలు ఉన్నాయా? ఒక సేవకుడికి ఈ లక్షణాలు ఉన్నాయా? ఒక ఇచ్చే మనస్తత్వం ఉందా? క్షమించే మనస్తత్వం ఉందా? ప్రేమించే మనస్తత్వం ఉందా? యథార్థంగా జీవించే మనస్తత్వం ఉందా? లేక నీవు ఐక్యత కలిగి సాక్ష్యం ఇచ్చే మనస్తత్వం ఉందా? కుటుంబ ప్రార్థన మనస్తత్వం ఉందా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మనల్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో గద్దిస్తున్నారు. ఆయనకి తగినట్లుగా జీవించమని ఒక హెచ్చరిక పంపించారు. నువ్వు ఇలాగే ఉండాలనేసేసి ఒక ప్లానింగ్ పంపించారు మనకి. మనం ఎలాగుంటే మంచిదో ఆయన ఒక మాటను మనకు బయలుపరిచారు. మనం అలా ఉండటానికి ఇష్టపడతాం. ఎలా పడితే అలా జీవించొద్దు. నీకు నాకు మనందరికీ కలిపి ఒక నిబంధన ఇచ్చారు, ఎలా జీవించాలి అనేసి. మనం బయటి వారము కాదు, లోపల వారము, తోటలో ఉన్నవారము, సంఘములో ఉన్నవారము, యేసు రక్తము చేత కడగబడిన వారము. ఎలా పడితే అలా జీవించటానికి వీల్లేదు. కాబట్టి జీవించే విధానము యేసుక్రీస్తు వారి నామంలో మనం నేర్చుకున్నాము. వీటిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాము. మన జీవితంలో ఈ ఉండేటట్లుగా ప్రభు మనకి చక్కటి
జ్ఞానము చేత నడిపించినట్లుగా ఈ మనస్సును ప్రభువే మనకు కలిగించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ఎన్ని మాటల కొరకు ప్రభువా మమ్మల్ని మా జీవితాంతరము కూడా మేము మీకు అనుకూలంగా ఉండినట్లుగా, మీతో కలిసి ఉండినట్లుగా, మీతో మేము నడవడిక నడిచినట్లుగా చెప్పబడిన మాటలు యథార్థమైన మాటలు అయ్యా, నీతో మేము జీవించే ప్రతి క్షణము కూడా అవన్నీ జ్ఞాపకం చేసుకోమని